హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ బాపట్ల నుంచి వివిధ రకమైన పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ యొక్క పోస్టులు అనేవి వివిధ రకమైన స్కీముల కింద భర్తీ చేయబోతున్నారు. కాంట్రాక్ట్, పార్ట్ టైం, అవుట్సోర్సింగ్ విధానంలో ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది జరగబోతుందని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చారండి. ఈ యొక్క పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, పోస్టులు ఏంటి, ఇలా పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైతే ఆ వీడియో యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి ఒకసారి ఆ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉన్న ఈ యొక్క పోస్టులలో డీటెయిల్స్ అనేది చూస్తే, ఇంకా ఈ యొక్క పోస్టులన్నిటికీ 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. మొదటి పోస్ట్ వచ్చేసి మిషన్ శక్తి కింద మల్టీపర్పస్ హెల్పర్. ఈ యొక్క పోస్ట్ అనేది మహిళా అభ్యర్థికి మాత్రమే అండి. ఈ పోస్ట్ అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి హై స్కూల్ పాస్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ అనేది 13,000గా ఉండనుందని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి, ఈ అప్లికేషన్కి అసిస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది జతపరిచి ఈ యొక్క అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, కేర్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్, అక్బర్పేట, నియర్ ఫైర్ స్టేషన్, బాపట్ల డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 522101లో నవంబర్ 20 తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ విధానంలో కానీ సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ పోస్టుల విషయానికి వెళ్తే, ఈ యొక్క పోస్టులు అనేవి వివిధ రకమైన ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయండి. ఆ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్న పోస్టులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో అవుట్ రీచ్ వర్కర్. ఈ యొక్క పోస్ట్కి ఫీమేల్ అభ్యర్థులు అర్హులండి. అండ్ ఈ యొక్క పోస్ట్ అనేది కాంట్రాక్ట్ విధానం భర్తీ చేయబోతున్నాం. ఇందులో ఒక పోస్ట్ ఉంది. ఏజ్ అనేది 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలని, అలాగే మంత్లీ రెమ్యునరేషన్ అనేది 10,592 రూపాయలు ఉంది. అలాగే మరొక పోస్ట్ ఉందండి, సోషల్ వర్కర్. ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇందులో ఒక పోస్ట్ ఉంది, వయసు 25 నుంచి 42 సంవత్సరాలు, రెమ్యునరేషన్ అనేది 18,536 రూపాయలు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో 2 పోస్టులు ఉన్నాయండి మొత్తం. అందులో డాక్టర్కి ఒక పోస్ట్, అది పార్ట్ టైం. అండ్ నెక్స్ట్ ఆయా ఫీమేల్ ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్టులకి సాలరీస్ విషయానికి వస్తే, డాక్టర్కి 9,930 రూపాయలు అనేది రెమ్యునరేషన్గా ఉండనుంది. ఆయాకి 7,944 రూపాయలు ఉందండి. ఇంకా ఇప్పుడు చెప్పబోయే పోస్టులన్నిటికీ ఏజ్ అనేది 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి చిల్డ్రన్ హోమ్ బాపట్లలో 3 పోస్టులు ఉన్నాయండి. ఆ 3 పోస్టులు ఏమేమి అనగా, ఎడ్యుకేటర్ పార్ట్ టైం విధానంలో భర్తీ చేయబోతారు. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్, ఇది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కాబోతుందని. హౌస్ కీపర్, ఇది కూడా అవుట్సోర్సింగ్ విధానంలో. ఈ 3 ఒక్కొక్క పోస్టులు ఉన్నాయండి. ఒక పోస్టులకి రెమ్యునరేషన్ అనేది ఎడ్యుకేటర్కి 10,000, హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్కి 7,944 రూపాయలు, హౌస్ కీపర్కి 7,944 రూపాయలు. ఇంకా ఈ యొక్క పోస్టులు కూడా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సంబంధిత జిరాక్సెస్ అటాచ్ చేసి మీరు ఇంతకుముందు చెప్పిన అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, అవుట్ రీచ్ వర్కర్ ఫీమేల్కి 12th ఆర్ ఈక్వలెంట్ చదివిన అభ్యర్థులు అర్హులని చెప్పి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. అండ్ మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సోషల్ వర్కర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలండి. ప్రిఫరబుల్గా BA సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్లో చేసి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుందని, కంప్యూటర్లో ప్రొఫిషియన్సీతో ఉండాలని, మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఉన్న పోస్టులకి క్వాలిఫికేషన్, డాక్టర్కి షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ఏ మినిమమ్ ఆఫ్ MBBS అండ్ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ అని చెప్పి ఉందండి. నెక్స్ట్ ఆయా పోస్ట్కి వచ్చేసి టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫెంట్స్ అండ్ చిల్డ్రన్స్ బిలో 6 ఇయర్స్కి చూసుకునే అందులో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి, అలాగే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలని కూడా ఇచ్చారు. ఇంకా చిల్డ్రన్ హోమ్లో ఉన్న పోస్టులకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎడ్యుకేటర్కి ఎనీ డిగ్రీ PG విత్ BED చేసి ఉండాలని, 2 ఇయర్స్ అనేది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పించారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, ఈ యొక్క పోస్ట్కి 7వ తరగతి పాస్ అయిన ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులండి. అండ్ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. కమిటెడ్ అండ్ నో పాస్ట్ రికార్డ్స్ ఆఫ్ మోరల్ యాప్టిట్యూడ్ అని చెప్పి కూడా ఇచ్చారండి. నెక్స్ట్ హౌస్ కీపర్, ఈ యొక్క పోస్ట్ కూడా 7th పాస్ ఆర్ ఫెయిల్ ఉన్న అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం.
ఇంకా ఈ యొక్క పోస్ట్‌లకి అప్లికేషన్ ఫార్మ్ విషయానికొస్తే, ముందుగా మనము ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నామో అక్కడ ఫస్ట్ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్ మీ అడ్రెస్ అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. అలాగే మీ ఫోటో అనేది కూడా ఇక్కడ జతపరచాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. అండ్ మీ ఏజ్ అనేది జూలై 1, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ అండ్ కేటగిరీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. నెక్స్ట్ 8 వచ్చేసి ఎడ్యుకేషన్. అంటే మీరు లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ బోర్డ్ నుంచి ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి చదివారో, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్, ఏమైనా రిమార్క్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏమైతే మీరు క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారో వాటికి సంబంధించిన ప్రొవిజనల్ ఆర్ మార్క్స్ మెమో అనేది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9 వచ్చేసి మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏమన్నా ఉంటే వాటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10 వచ్చి అదర్ ట్రైనింగ్స్. మీరేమైనా ట్రైనింగ్స్ అనేది ఉంటుంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 11 వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్. మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలండి. ఫస్ట్‌గా మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం నుంచి కిందకెళ్ళాలండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను ఒక టీచర్‌గా పనిచేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్‌గా నేను పలానా ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక జాబ్. అంతకుముందు ఇంకొక జాబ్. అంటే ఫస్ట్ మనం ఏ ఇయర్ నుంచి కిందకి ఇంతకుముందు ఏం చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్. కంప్యూటర్ స్కిల్స్‌కి సంబంధించిన మీకున్న స్కిల్స్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఎన్క్లోజ్ చేయాలండి. అలాగే మీ లాంగ్వేజ్ నోన్. ఇక్కడ డీటెయిల్స్ ఏమని అడుగుతున్నారంటే మీకు తెలిసిన లాంగ్వేజెస్‌లో మాట్లాడడం, చదవడం, రాయడంలో మీ ప్రొఫిషియన్సీ ఏంటనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది గుడ్, ఫెయిల్ ఆర్ పూర్ అనే విధంగా మీరు ఇండికేట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. కండక్ట్ టేకెన్ దట్ బెస్ట్ ఇల్స్ట్రేట్ కేపబిలిటీ హ్యాండిల్ ద టాస్క్ అసైన్డ్ అని చెప్పి ఇది డీటెయిల్స్ అని ఉందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేషన్ చదివి అక్కడ మీ సిగ్నేచర్ అండ్ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది. డేట్ ఫార్మాట్, డే, మంత్, ఇయర్ ఆ ఫార్మాట్‌లో రాసి ఇది అప్లికేషన్ ఫిల్ చేసి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఎన్క్లోజ్ చేసి చెప్పిన అడ్రస్‌లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 29 సాయంత్రం 5 గంటల లోపల. దాని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయరని చెప్పి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే వీడియో యూస్‌ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.